విభజన హామీలు నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్న అరుణ్ జైట్లీ, ఆర్థిక పరమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో చర్చిస్తామన్న ఆర్థిక మంత్రి. విశాఖ రైల్వే జోన్ అంశం పరిశీలనలో ఉందన్న పీయూష్ గోయల్, పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని రాజ్యసభలో వెల్లడి. పార్లమెంట్ ఉభయ సభల్లో కొనసాగిన వాయిదాల పర్వం, విభజన హామీల అమలుపై టీడీపీ, వైసీపీ సభ్యుల ఆందోళన. యూపీఏ ప్రభుత్వ పథకాలనే పేర్లు మార్చి మోదీ ప్రభుత్వం అమలు చేస్తోంది. లోక్సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఎద్దేవా. మాల్దీవుల్లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం, 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితి. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. విభజన హామీలను అమలు చేయాలంటూ పార్లమెంటు ఉభయ సభల్లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాజ్యసభలో అరుణ్ జైట్లీ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికే ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని ప్రకటించామని పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను వివిధ మార్గాల్లో సమకూరుస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు ఇప్పటికే 3,900 కోట్ల రూపాయలు చెల్లించామని పేర్కొన్నారు. విదేశీ సంస్థల ఆర్థిక సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు నిధులను నాబార్డు ద్వారా సమకూర్చాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోందని, ఈ విధంగా చెల్లిస్తే రుణ సామర్థ్యం తగ్గుతుందని జైట్లీ తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఈ ఆర్థిక సహాయాన్ని అందించేందుకు చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకుంటే 90% కేంద్రమే చెల్లిస్తుందని జైట్లీ పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కేంద్రం కృషి చేస్తోందని అరుణ్ జైట్లీ తెలిపారు. ఆర్థిక పరమైన అంశాలను చర్చించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిని ఢిల్లీకి పిలిపిస్తామని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. This should be given, and the state had requested for it by way of externally aided programs. That is a normal CSS schemes, the central schemes, the state gets 60% from the center and the state pays 40%. If it had a special status, it would have got 90% from the center. So the difference is 30%. Now, in lieu of this 30% for 5 years, for that amount which is calculated, the state said give us externally aided projects which the center can then fund 90-10, so that the adequate money compensation by the special package. And I think it is not that we are not paying. Already towards the revenue deficit of those 3 months, more than 3,900 crores has been paid to Andhra Pradesh. And therefore, there is only some dispute with regard to finalization of that account. I have suggested a formulation. I think our officials, as soon as the Andhra Pradesh officials come, will discuss that formula also. Okay, that's okay. Now that's clear. No, that's Ramesh, it is clear. ఈ సందర్భంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. ఈ అంశంపై పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, సానుకూల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని రైల్వే మంత్రి తెలిపారు. That after we finish the consultations with all the states and find a viable method by which there is no dispute, after all we have to take care of all the states in the country. This was what should have been done by the earlier government before deciding and writing all of these things in the package, which if they had done at that time, these things could have become much smoother. But we are now taking it upon ourselves to discuss with the states, and we'll try to find a amicable solution. It is still under examination. Okay, that's fine. That's okay. That's enough. That's enough. Now, ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ లోక్సభలో తెలుగుదేశం, వైసీపీ సభ్యులు చేస్తున్న ఆందోళనతో సభ పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 2:45 తిరిగి ప్రారంభమైన సభలో రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు సిద్ధం కాగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆయన ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్లెకార్డులను ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగేందుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని టీడీపీ ఎంపీలు ఆరోపించగా ఇదే సమయంలో కాంగ్రెస్ తెలుగుదేశం ఎంపీల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. నిరసనల మధ్య ఖర్గే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులపై వాళ్లు పోరాడుతున్నారని, వాళ్ల పోరాటం సమంజసమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎంపీలను రెచ్చగొడుతోందని ఆయన ఆరోపించారు. సభ్యులు ఆందోళన విరమించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు ఆందోళనను విరమించకపోవడంతో సభను 3 గంటల 30 నిమిషాల వరకు వాయిదా వేశారు. जो उनके डिमांड्स जेन्युइन है उसको इम्प्लीमेंट करने की जरूरत है. इसीलिए मेरे प्लीज what you are doing again and again I am requesting you should not. It is his right also. He is also member. Please go there. What can I do? Let him go there. I am sorry. Yes. Madam Speaker, అంతకుముందు ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై చర్చించారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించి సంవత్సరం అయినప్పటికీ ప్యాకేజ్ అమల్లో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాల్లో సహకరిస్తోందని తెలిపారు. కేంద్రానికి సహకరిస్తున్న రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు. దాదాపు 30 నిమిషాలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపు, రాష్ట్రంలో ఉన్న కేంద్ర సంస్థలకు అరకొర నిధుల కేటాయింపు తదితర అంశాలను ఆయన ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలంటూ తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఈ రోజు కూడా నిరసనలు కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలంటూ వారు నినాదాలు చేశారు. విభజన హామీలు అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ను కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, మిత్రధర్మాన్ని పాటించాలని కోరుతూ ప్లెకార్డులను ప్రదర్శించారు. ఎంపీ శివప్రసాద్ వినూత్నంగా నారదుని వేషంలో తన నిరసనను వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పార్లమెంటు గేటు 1 వద్ద ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలంటూ ప్లెకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు, విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై ప్రస్తావించలేదని వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలను సైతం రాష్ట్రపతి ప్రస్తావించలేదని తెలిపారు. పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు మొత్తం నిధులను కేంద్రమే భరించాలని కోరారు. రాష్ట్రంలో 7 వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపుల్లో కూడా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి కనీస ఆదాయం లభించేలా సార్వత్రిక ఆదాయ పథకాన్ని అమలు చేయాలని కేంద్రానికి విజయసాయిరెడ్డి సూచించారు. 2017 suggested we should use the already existing infrastructure like Aadhaar link accounts and predetermined basic amount to every BPL family, sir. Right. Sir, to say precisely, it's over, sir. To say precisely, I suggest the government of India, I suggest the ruling dispensation to implement universal basic income scheme to every person who is below the poverty line and who are poor and downtrodden and deprived class of this country, sir. After all, sir, in case if universal basic income scheme is to be implemented, probably the Honorable Finance Minister is well aware that it will cost only 4 to 5% of the GDP, which is not phenomenally high. Which this country can really absorb and afford to give. I am very much thankful to you, sir, for the opportunity you have given.
And thank you very much. Thank you, Saradi. Thank you very much, sir. Please. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలనే పేర్లను మార్చి మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టిన ఎన్డీఏ ప్రభుత్వం అవినీతిని అరికట్టగలిగామని గొప్పలకు పోతోందని దుయ్యబట్టారు. వస్తు సేవల పన్ను, జీఎస్టీలో పలు వస్తువులపై ప్రకటించిన పన్నులు తగ్గించాలని తాము కోరినప్పటికీ రాజకీయ లబ్ధి కోసమే గుజరాత్ ఎన్నికల సమయంలో కొన్ని వస్తువుల పన్నులను కేంద్రం తగ్గించిందని ఆరోపించారు. सांप्रदायिक ताकत सर उठा रही है, कमजोर वर्गों का दमन हो रहा है, बोलने की आजादी छीन ली गई है, महिला बच्चे सुरक्षित नहीं है और एनडीए के मंत्रियों ने एक बड़ा सूझबूझ का काम किया. यूपी की हर स्कीम को नाम बदलकर अपने नाम से कर लिया. वो जितने भी स्कीम దేశంలో ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2018-19 బడ్జెట్ కేటాయింపులపై ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమానికి ఈ ఏడాది బడ్జెట్లో 1800 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. ముద్రా పథకం ద్వారా చిరు వ్యాపారులకు రుణాలను అందించేందుకు 3 లక్షల కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి తమ శాఖకు 6,552 కోట్ల రూపాయల నిధులు అధికంగా కేటాయించినట్లు గిరిరాజ్ సింగ్ తెలిపారు. मुद्रा की बात इन्होंने कहा, मुद्रा आज ओपन डेटा है कि 10 करोड़ लोगों को मुद्रा ने लोन दिया, 4 लाख करोड़ का लोन रहा, जिसमें 3 करोड़ नए लोग आए. ये 3 करोड़ सेल्फ एम्प्लॉयमेंट ही है. और जब वो सेल्फ एम्प्लॉयमेंट में आ गए तो स्वाभाविक है कि एमएसएमई के वो पार्ट बन गए. तो ये सेल्फ एम्प्लॉयमेंट के कई पीएमईजीपी में भी है, लेकिन सेल्फ एम्प्लॉयमेंट के और भी कारण. మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పిలుపునిచ్చారు. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సమాజంలోని సమకాలీన సమస్యలు, సవాళ్లు, మహిళల పాత్ర అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండి దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించి చదువులో రాణించాలన్నారు. ఆ భావనలతోనే పిల్లలందరికీ కూడా మంచి మంచి సలహాలు మగపిల్లలు కానీ ఆడపిల్లలందరికీ కూడా తెలియజేయమని ప్రత్యేకంగా నేను కూడా అందరినీ కూడా నేను కోరాను. ఈ మధ్యకాలంలో ఎక్కువ డిప్రెషన్లోకి పోయి పిల్లలు మంచి చదువులు చదువుకున్న కూడా డిప్రెషన్లోకి పోవడం కూడా నేను చూశాను. అదేవిధంగా చిన్న ఏదైనా పొరపాటు జరిగితే ఇంట్లో వాళ్ళు కానీ టీచర్స్ కానీ బయట వాళ్ళు ఏదైనా అంటారేమన్న భయంతో డిప్రెషన్లో వాళ్ళు ప్రాణం పోగొట్టుకున్నారు. అలాంటివి కూడా చేసుకోకుండా ఆ డిప్రెషన్ అనేది ఉన్నప్పుడు పక్కన వ్యక్తితో ఎవరితో అయినా ఒక సెకండ్ మనం మాట్లాడితే కనీసం 100 ఏళ్ల జీవితం వాళ్ళు కూడా మనం బతికించుకోవచ్చు. మంచి చదువులు చదువుకున్నారు కానీ అది ఒక్కటి చిన్న లోపం ఉంది. అలాంటివి కూడా పోగొట్టేదానికే ఇలాంటి సెమినార్లు కూడా పెట్టారు. ఇది మంచి ఆలోచన. ఈ సెమినార్ ద్వారా పిల్లలందరూ కూడా తెలుసుకొని మంచి చదువులు చదివి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదే కాకుండా 10 మందికి సహాయం చేసేలాగా ఉండాలని ఇటువైపు మగపిల్లలు కానీ ఆడపిల్లలందరికీ నేను కొన్ని సూచనలు కూడా మేము ఇచ్చినాం. రాజధాని అమరావతి పరిధిలో 4 ఎకరాల భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే అంశంపై సిఆర్టీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ స్పందించారు. రికార్డులు తారుమారు చేసి కంప్యూటర్ ఆపరేటర్ మోసానికి పాల్పడినట్లు తెలిపారు. సిబ్బంది సహకారంతోనే ఈ ఘటన జరిగినట్లు తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై అడిషనల్ కమిషనర్ను విచారణ అధికారిగా నియమించామని 3 రోజుల్లో నివేదిక వస్తుందని తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని శ్రీధర్ పేర్కొన్నారు. టీమ్స్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు రికార్డ్స్ ఆ యొక్క ఫ్రాడ్ని గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఒక కంప్యూటర్ ఆపరేటరు దాంట్లో పూర్తిగా ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆన్లైన్ రికార్డ్స్ని కట్ చేసి దాంట్లో ఈ విధమైనటువంటి కార్యక్రమం చేశారని చెప్పేసి గుర్తించారు. దానికి సంబంధించి మనం క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది.
అలాగే దానికి మొత్తం పూర్తి దానికి సంబంధించి అడిషనల్ కమిషనర్ షణ్మోహన్ని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించడం జరిగింది. అలాగే దాని ద్వారా వచ్చినటువంటి ఒక 1 acre ఏదైతే ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసి దాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో ఇప్పుడొక చిన్న విరామం. प्रोडक्शन कॉस्ट कम करने के लिए हमें सोचना चाहिए. इसके लिए हमें वेस्टेज रोकना चाहिए. हमें कंक्रीट और सीमेंट के साथ फ्लाई ऐश का इस्तेमाल करना चाहिए. फ्लाई ऐश से बनने वाले पिलर, फाउंडेशन और बिल्डिंग की स्ट्रेंथ और ड्यूरेबिलिटी ज्यादा होती है और फिर ये इको फ्रेंडली भी है. कंक्रीट और सीमेंट के साथ फ्लाई ऐश का इस्तेमाल करें और देश के निर्माण में योगदान दें. తిరిగి వార్తలకు స్వాగతం. నగరాల్లో నిర్మిస్తున్న గ్లాస్ బిల్డింగ్స్ ను అగ్ని ప్రమాదాల బారి నుంచి సంరక్షించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విజయవాడలో నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్ ను అగ్నిమాపక డీజీ సత్యనారాయణ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లాస్ బిల్డింగ్స్ లో అగ్ని ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల అగ్నిమాపక శాఖ అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బిల్డింగ్స్ లో ఫైర్ సేఫ్టీకి సంబంధించి మీతో పాటు మా ఆఫీసర్లు కూడా సరైన అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీరు ఫైర్ ఆఫీసర్లే కానక్కర్లేదు, మీరుండే ఇల్లు, మీరు వెళ్ళే హాస్పిటల్, మీరు పనిచేసే ఆఫీసు, ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కటి కూడా గ్లాస్తో కట్టిన బిల్డింగ్ తప్ప సిమెంట్తో కట్టిన బిల్డింగ్లు మనకు కనపడట్లేదు. సో సిమెంట్తో కట్టే బిల్డింగ్లు రాను రాను తగ్గిపోతున్నాయి, గ్లాస్తో పెట్టిన బిల్డింగ్లు రాను రాను పెరుగుతున్నాయి. అంటే గ్లాస్తో బిల్డింగ్ కట్టుకున్నాము అంటే అది డెవలప్ అయినట్లు లెక్క, మనం అభివృద్ధి చెందుతున్నట్లు లెక్క. కాబట్టి మనందరం అభివృద్ధి చెందే దశలో ఉన్నాం కాబట్టి గ్లాస్ వైపు మనం మలుతున్నాం. అందుకని అటువంటి గ్లాస్ బిల్డింగ్లో సపోజ్ ఫైర్ అయితే ఏం చేస్తాం అంటే బయటికి వెళ్ళడానికి కూడా అసలు పీల్చడానికి, గాలి పీల్చడానికి కూడా మనకి ఎక్కడ కిటికీ కనపడదు. మీరు ఎప్పుడైనా చూడండి, గ్లాస్ బిల్డింగ్ ఎంత మొత్తం బిల్డింగ్లో ఒక్క కిటికీ అయినా ఉండదు ఎక్కడన్నా. సో అటువంటి ప్లేస్లో ఒకవేళ ఫైర్ అయ్యింది అనుకోండి, అంటే ఫైర్ అయినప్పుడు మీ అందరికీ తెలుసును పొగ వస్తుంది. ఎక్కువగా పొగ వచ్చినప్పుడు ఆ పొగ చాలా ప్రమాదం. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా కాకినాడలో ఆటో యజమానులకు ట్రాఫిక్ పోలీస్ విభాగం డిజిటల్ ఐడి కార్డులను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ నగరంలో ఉన్న 6,000 మందికి పైగా ఆటో డ్రైవర్లు రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, తద్వారా ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. ఈ స్మార్ట్ డేటా కార్డులో ప్రతి ఒక్క ఆటో వాళ్ళది ఇన్ఫర్మేషన్, వారి డాక్యుమెంటేషన్, అదేవిధంగా పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ని లింక్ చేయడం జరిగింది. దీనివల్ల మన పబ్లిక్తో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైనా ఏ టైం అయినా ఆటో ఎక్కితే ఆ ఒక స్కానర్లు ఉన్న బార్ కోడ్ను వారు స్కాన్ చేసుకుంటే ఉన్న యాప్లో ఆటోమేటిక్గా ఆటో డీటెయిల్స్ వచ్చేస్తుంది, ఆ డ్రైవర్ డీటెయిల్స్ వచ్చేస్తుంది, ఆ ఆటో డీటెయిల్స్ వచ్చేస్తాయి, అన్ని రకాల డీటెయిల్స్ వచ్చేస్తాయి. అదేవిధంగా ఆటో వాళ్ళకి వారు ఉన్న డాక్యుమెంట్స్గా మనము ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కసారి ఆటో వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఆపి డాక్యుమెంట్స్ చెక్ చేయడం అవసరం ఉండదు. వారి వంటి ఉన్న అప్డేట్ ఉన్న ఇన్సూరెన్స్ రికార్డ్స్ ఇవన్నీ దాన్ని ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. సో పబ్లిక్ ఆటో వాళ్ళిద్దరికి చాలా యూజ్ ఉంది. అదేవిధంగా ఈరోజు మన ఆనరబుల్ సీఎం గారు చాలా చక్కటి ప్రోగ్రాము చంద్రన్న బీమా యోజన పెట్టడం జరిగింది అందరూ సంక్షేమాల కోసం. ఈ సంక్షేమ కార్యక్రమం ఉన్నటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయి, ఈ చంద్రన్న బీమా డీటెయిల్స్ను వెదర్ ది ఆటో డ్రైవర్స్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ టు దట్ ఆర్ నాట్, దాన్ని మనము చెక్ చేస్తూ ఆ డీటెయిల్స్ను మనం ఈ డేటా కార్డులో, స్మార్ట్ కార్డులో పెట్టడం జరుగుతుంది. ఇన్ కేస్ దే ఆర్ నాట్ ఎన్రోల్డ్, విల్ హెల్ప్ దెమ్ ఎన్రోల్ ఇన్ టు దిస్ వెల్ఫేర్ ప్రోగ్రామ్. రహదారి ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. రహదారి ప్రమాదాలపై రవాణా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్లో విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు గత ఏడాది, అంతకుముందు సంవత్సరం కంటే 10% మేర తగ్గాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు నగరపాలక సంస్థ, రోడ్లు, భవనాల శాఖల సమన్వయంతో పలు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. యువకులు లైసెన్స్ కలిగి ఉంటేనే ద్విచక్ర వాహనాలను నడపాలని సూచించారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోడ్లు యాక్సిడెంట్లు ఎంత నివారిస్తామనే దానిపైన జిల్లా యంత్రాంగానికి ఆదేశించడం జరుగుతుంది. తదనుగుణంగానే మనం ఇక్కడ
అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా మనం ఇంకా తక్కువ యాక్సిడెంట్లు అయ్యేటట్టు చూడడం, ప్రజలకు భద్రత కల్పించే విషయంలో మనం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇంకా మనకి క్షేత్రస్థాయిలో పనిచేసే ఆర్టీఏ సిబ్బంది వారు తగు జాగ్రత్తలు వహించాలని, ప్రజలను కూడా తగు జాగ్రత్త, ముఖ్యంగా డ్రైవర్స్, తర్వాత ఎవరైతే వెహికల్స్ నడుపుతారో అటువంటి వాళ్ళందరూ కూడాను ఈ జాగ్రత్తలు డ్రైవ్ చేసేటప్పుడు రాకుండా ఉండడం, తర్వాత మనకి లైసెన్స్ కరెక్ట్గా కలిగి ఉండడం, వెహికల్ ఎప్పుడప్పుడే చెక్ చేయించుకోవడం, ఇటువంటివన్నీ చేసుకుని ఈ యాక్సిడెంట్లు నివారించాలని కోరుకుంటున్నాం. పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపుకు చిన్నారులు కూడా మేము సైతం అంటూ తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ప్రజలకు అవగాహన కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు జయచంద్ర ప్రసాద్ దూరదర్శన్కు వివరించాడు. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు I inspired from them and started rally with my bicycle from 12th of this month. I completed rally in Bandar Road, Elu Road, Beeson Road, Prakasham Barrage, Kanakadurgamma Temple and some slum areas. And few days back I have done awareness on helmet over 200 kilometers in 40 days with my parents' cooperation. Please use toilets. శ్రీనగర్లోని శ్రీ మహారాజా హర్సింగ్ ఆసుపత్రి వద్ద ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఆసుపత్రిలోనికి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. పాకిస్తాన్కు చెందిన ఓ ఖైదీని చికిత్స నిమిత్తం భద్రతా బలగాలు ఆసుపత్రికి తీసుకువచ్చాయి. ఈ సమయంలో ఆసుపత్రి వద్ద మాటు వేసిన ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. The suspected terrorist who has managed to escape is a Pakistani. A wreath-laying ceremony was held to pay tribute to policeman Mushtaq Ahmed, who lost his life. జమ్మూ సెంట్రల్ జైలు నుంచి 6 ఖైదీలను చికిత్స నిమిత్తం శ్రీనగర్లోని శ్రీ మహారాజా హర్సింగ్ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు శ్రీనగర్ ఎస్ఎస్పీ ఇంతియాజ్ ఇస్మాయిల్ పేర్కొన్నారు. ఆసుపత్రి వద్దకు రాగానే ఖైదీల వెంబడి వచ్చిన ఎస్కార్ట్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 6 ఒక పాక్ ఖైదీ ఎస్కార్ట్ వద్ద ఉన్న ఆయుధాలను అపహరించుకుపోయాడని తెలిపారు. కాగా ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక పోలీస్ మృతి చెందగా మరొకరు గాయపడ్డారని అన్నారు. उसमें से एक पाकिस्तानी जो है वो भागने में कामयाब हो गया और हमारे 2 कांस्टेबल शूट आउट में जो है इंजर्ड हो गए. एक हेड कांस्टेबल और एक कांस्टेबल हेड कांस्टेबल की जो है वो शहीद हो गए फाइनली. सर अभी तक टोटल डेथ कितनी है सर? टोटल डेथ 1 है, एक हेड कांस्टेबल की डेथ है, एक इंजर्ड है हमारे. మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అనర్హత వేటుకు గురైన విపక్ష ఎంపీల సభ్యత్వాలను పునరుద్ధరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు అధ్యక్షుడు ఎమీన్ నిరాకరించడంతో అక్కడ సంక్షోభం నెలకొంది. దీంతో అధ్యక్షుడు అబ్దుల్లా ఎమీన్ మాల్దీవుల్లో 15 రోజుల పాటు అత్యవసర స్థితిని ప్రకటించారు. మరోవైపు అవినీతిని పాల్పడిన కేసుల్లో 2 న్యాయమూర్తులపై విచారణ జరుపుతున్నామని, కోర్టుకు సంబంధించి ప్రధాన పరిపాలనా అధికారిని కూడా విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అత్యవసర పరిస్థితి విధించిన అనంతరం ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోర్టులోనే నిర్బంధించారు. ప్రధాన ప్రతిపక్షానికి మద్దతునిస్తున్న తన సోదరుడిని మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్లా గేయూం కూడా అరెస్టు చేయాలని ఎమీన్ ఆదేశించారు. 80 ఏళ్ల గేయూం అక్కడ ప్రజాస్వామ్య ఎన్నికలకు ముందు దాదాపు 30 ఏళ్ల పాటు దేశ అధ్యక్షుడిగా పనిచేశారు. గత వారం పశ్చిమ ఆఫ్రికా జిల్లాలోని బెనిన్ తీరంలో అదృశ్యమైన చమురు ట్యాంకర్ ఆచూకీ లభ్యమైంది. ఈ ట్యాంకర్లో నౌకలోని 22 మంది భారత నావికులు సురక్షితంగా బయటపడ్డారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. నౌకను, సిబ్బంది ఆచూకీని కనుగొనేందుకు సహకరించిన నైజీరియా, బెనిన్ ప్రభుత్వాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతిలోని కపిలేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కపిలేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా శివరాత్రిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు రోజుకో వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ధ్వజారోహణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ కామాక్షంబ సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో నిన్న సాయంకాలం అంకురార్పణతోటి శివరాత్రి బ్రహ్మోత్సవం ప్రారంభమైనది. ఈవేళ ఉదయం నిత్యాభిషేకము అర్చన అంతా అయిన తర్వాత 8:30 ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అమెరికాలో సూచీల పతనంతో ఈ రోజు భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఒకానొక దశలో మార్కెట్ల ఆర్థిక సంక్షోభాన్ని తలపించేలా సెన్సెక్స్ 1200 పాయింట్లు కుప్పకూలింది. కానీ తర్వాత కోలుకొని 561 పాయింట్ల నష్టంతో 34,195 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 168 పాయింట్లు నష్టపోయి 10,498 పాయింట్ల వద్ద ముగిసింది. ఆల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్, ఐసిఐసిఐ, ఇండియన్ బుల్స్ హౌసింగ్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్ లాభపడగా ఆర్కామ్, రిలయన్స్, లూపిన్, టాటా మోటార్స్, హెచ్సిఎల్ టెక్, టెక్ మహేంద్ర, టీసీఎస్, కోటక్ బ్యాంక్, హీరో మోటార్ కార్ప్ తదితర షేర్లు భారీగా నష్టపోయాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విభజన హామీలు నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్న అరుణ్ జైట్లీ. ఆర్థిక పరమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో చర్చిస్తామన్న ఆర్థిక మంత్రి. విశాఖ రైల్వే జోన్ అంశం పరిశీలనలో ఉందన్న పీయూష్ గోయల్. పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని రాజ్యసభలో వెల్లడి. పార్లమెంట్ ఉభయ సభల్లో కొనసాగిన వాయిదాల పర్వం. విభజన హామీల అమలుపై టీడీపీ, వైసీపీ సభ్యుల ఆందోళన. యూపీఏ ప్రభుత్వ పథకాలనే పేర్లు మార్చి మోదీ ప్రభుత్వం అమలు చేస్తోంది. లోక్సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఎద్దేవా. మాల్దీవుల్లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం. 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.